వెల్కమ్ టు మై ఛానల్ బోర్హర్ష యూట్యూబ్ క్రియేట్ 2024. ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ ఫ్రై ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. తయారు చేసే ముందు దీనివల్ల యూజెస్ ఏంటి, మనం ఫిష్ తినడం వల్ల అనేది కొన్ని నాకు తెలిసినవి షేర్ చేసుకుంటా. చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఈ మెదడు నాడీ వ్యవస్థను బలంగా చేయడానికి సహాయపడతాయి. అంటే మెదడులో సర్క్యులేషన్ పెరిగి జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుంది. మనకు వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తుంది కదా. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా సైట్ వచ్చేస్తుంది. చేపలు తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపు మెరుగుపడేలా చేస్తాయి. అలాగే విటమిన్ డి లోపం ఉన్న వారి చేపలు తినడం వల్ల చాలా వరకు మెరుగుపడుతుంది. చేపల్లో చాలా రకాల ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అల్లం, వెల్లుల్లి, ఎద్దులపై మొత్తం పేస్ట్ చేసి ఉంచానండి. తర్వాత ఉప్పు, కారం, ఆయిల్ వేసి, తర్వాత గరం మసాలా వేసి ముందుగా ఆ మసాలాని సిద్ధం చేసుకోవాలి. మంచిగా కలుపుకొని తర్వాత ఫిష్ ముక్కలు తీసుకొని శుభ్రం చేసినవి, ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగిన చేప ముక్కలండి. వాటికి మసాలా బాగా పట్టించాలి. మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలిపేసేసి ఆ మసాలా అంతా ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక 1/2 అవర్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రిడ్జ్ నుంచి తీద్దాం ఒకసారి. 1/2 అవర్ పైన పెట్టానండి. తీసి చూద్దాం ఒకసారి. ముక్కలకు మసాలా బాగా పట్టేసింది కదా. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా వేగనియాలి. నెక్స్ట్ పుదీనాకు కూడా వేసి బాగా వేగనియాలి. అవి వేగిన తర్వాత చేప ముక్కలు వేసుకుందామండి. మొత్తం ఒకేసారి వేస్తే వేగవు కదా. 3 పీసెస్లా వేయించుతున్నాను. ఫస్ట్ 3 పీసెస్ వేయించి బాగా వేగనియాలండి. ఆయిల్ ఎక్కువే పట్టింది కొంచెం. ఇది ఇలాగే కాదండి, వేరే ప్రాసెస్లో కూడా చేస్తారు. బట్ నా స్టైల్ ఇదేనండి, నేను ఇలాగే చేస్తాను. ఇట్లా అయితే రైస్లో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. అచ్చంగా కార్న్ఫ్లోర్తో అది చేసే ప్రాసెస్ కూడా ఉంది. అది సైడ్ డిష్గానే ఉపయోగపడుతుంది. ఇదైతే రైస్లో కూడా కలుపుకోవచ్చు. 3 పీసెస్ వేయించా. ఇంకా మిగిలిన 3 పీసెస్ కూడా వేసి వేయించుతున్నాను. బాగా వేగనియాలి. నీసు వాసన అంతా పోయేదాకా, మసాలా అంతా బాగా వేగిపోయి కలర్ మారిపోతుంది ఫిష్ అనేది. అప్పుడు దాకా వేగనియాలి. వేగిన తర్వాత తీసుకొని కొంచెం కారం పైన చల్లుకొని, నిమ్మకాయ పిండుకొని, కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ ఫిష్ ఫ్రై ఎంతో బాగుంటుంది. ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. రైస్లో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.